ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ జయేష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, మే నెలలో కన్యా రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? గురుగ్రహ సంచారం కూడా మే 14 నుంచి జరగబోతుంది. ఓవరాల్గా ఈ నెల చూసుకుంటే కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ మహాసరస్వతి నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. కన్యారాశి యొక్క పరిస్థితి చూసినట్టయితే ముఖ్యంగా ఈ యొక్క కన్యారాశి వారికి మనకు ఉత్తరాక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తాక్షత్రం 4 పాదాలు, చిత్తాక్షత్రం 1, 2 పాదాలు కన్యారాశి. ఈ కన్యారాశి యొక్క గ్రహస్థితి చూసినట్లయితే మీకు షష్ఠ స్థానంలో రాహు యొక్క జన్మ నుంచి కేతు ద్వాదశ స్థానంలోకి వెళ్ళటం ఈ యొక్క మే నెల నుంచి. అలానే సప్తమ స్థానంలో శని శుక్ర బుధుడు వచ్చేసి మే వీళ్ళకి 6వ తారీఖు నుంచి మేషంలోకి సంచరించడం, తదుపరి 23 నుంచి వృషభ రాశిలో సంచారం చేయటం. అలానే గురుడు వీరికి భాగ్యం నుంచి దశమ స్థాన సంచారం, కుజుడు ఏకాదశ స్థాన సంచారం చేస్తున్నారు. కన్యారాశి వారికి చెప్పాలంటే ఎప్పుడైతే రాహు 6లోకి వస్తాడో కొంతవరకు వీళ్ళకి కోర్టు సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటాయి, లేకపోతే వివాదాలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. అలానే ఈ రాహువు ఎప్పుడైతే వీరికి ఈ యొక్క 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడో కొంతవరకు శత్రు పరాభవాన్ని చూడటం, రుణ రోగాలు ఏవైతే ఉంటాయో అవి వాటికి ఒక పరిష్కార మార్గం ఎంచుకోవటం అలాంటివి జరిగే అవకాశం ఉంది. సప్తమంలో శని ఉండడం వల్ల మీరు ఎంత మంచి చేయబోయినా చెడుగా అర్థం చేసుకోవటం, అలానే శని శుక్రులు సప్తమ స్థానంలో ఉండడం వల్ల మిమ్మల్ని కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పాలు చేయటం, వృత్తి ఉద్యోగాల్లో ఉండేటువంటి వారు కూడా కొంత మీకు ఏదన్నా లాభాన్ని ఎర్రచూపటం లాంటివి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. శని శుక్రులు కలయిక సప్తమ స్థానంలో ఉండటం వల్ల మీకు ప్రేమ వ్యవహారాలు కానీ కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండడం, మోసపూరితమైన ఆలోచనలు ఉండటం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. అలానే బుధుడు అష్టమ స్థానం నుంచి సంచారం చేస్తున్నాడు. బుధుడు అష్టమంలో ఉండడం వల్ల మీరు లాజికల్ థింకింగ్ ఆలోచన చేసి బయటపడే అవకాశం కూడా ఉంటుంది. దానిలో నుంచి ఒకవేళ సమస్యకు ఎదుర్కొన్నా సమస్య పరిష్కారాన్ని కూడా మీరే ఎంచుకుంటారు. అలానే గురువు కూడా వీరికి 10వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి ఉద్యోగంలో ఉండేటువంటి వారు, నిరుద్యోగంలో సమస్యతో ఉండేటువంటి వారు ఈ రాబోయేటువంటి గురువు సంక్రమణ అయ్యే లోపల ఉద్యోగం ఏదైనా చూసుకోవటం మంచిది. లేకపోతే చాలా ఇబ్బందికరమైన వాతావరణం వస్తుంది. మళ్ళీ మీకు ఉద్యోగం రావాలంటే మళ్ళీ సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త. నిరుద్యోగులకి ఏ రకమైన ఉద్యోగం వచ్చినా చేసుకోవడం, అందిపుచ్చుకోవడం అదృష్టంతో సమానం. కాబట్టి అందిపుచ్చుకునే అవకాశం పెట్టుకోండి ఉద్యోగానికి. ఒకవేళ మీరు దాన్ని దూరం చేసుకుంటే మీలాంటి దురదృష్టంతో ఇంకోళ్ళు ఉన్నారనుకోవాలి. ఎందుకంటే మళ్ళీ అటువంటి అదృష్ట యోగాన్ని మళ్ళీ పొందలేరు ఉద్యోగంలో కూడా అని మీరు సమస్య. అంటే ఇక్కడ 2 రకాలుగా ఉండాలి. ఒకటి ధనపరంగా ఆలోచన చేయాలి, రెండోది మీరు యాక్టివేషన్ రావాలి అంటే మీకు ఏదైనా ఒక నావిగేషన్ ఉండాలి. యాక్టివేషన్లో మీరు ఎప్పుడైతే ఉన్నారు అంటే అక్కడ నావిగేషన్ ఉంటేనే యాక్టివేషన్ జరుగుతుంది. ఈ 2 లేకపోతే చలనమే ఉండదు. అంటే మనిషి చలించాలి అంటే దానికి తగ్గట్టు పని ఉండాలి. పని లేకపోతే మళ్ళీ మిమ్మల్ని మూలలు పెట్టేశారనుకోండి, పని బద్ధకస్తులు అవుతారు. కాబట్టి మళ్ళీ పని ఉండే ప్రయత్నం చేసుకోండి. వర్క్ మీద వర్క్ ఈజ్ వర్షిప్ అంటాం. కాబట్టి ఈ సూక్తి వీళ్ళకి ఖచ్చితంగా ఈ కన్యా రాశి వారికి ఈ యొక్క సమస్య నుంచి పరిష్కారం కావడానికి చాలా అద్భుతమైనటువంటి కాలంగా గోచరిస్తుంది. కాబట్టి ఎవరైనా కానీ ఒక దూరంగా పక్కకు కూర్చోవడం లాంటి ప్రయత్నం చేయకండి. మీకు ఎటువంటి ఉద్యోగం వచ్చినా దాన్ని అందిపుచ్చే ప్రయత్నం చేయండి. ఇది ముఖ్యంగా చెప్పడం. కుజుడు 11లో ఉండటం వల్ల మీ యొక్క తోబుట్టువులకి కొంత అపాయకరమైన వాతావరణం రావటం, మీ తోబుట్టువులు మేము విమర్శించడం అలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత వాళ్ళకు కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. తర్వాత కంటికి సమస్య కానీ, చెవికి సమస్య కానీ, లేకపోతే శిరస్సు సంబంధించినటువంటి సమస్యతో బాధపడే అవకాశం ఉంటుంది మీరు. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి అటువంటి సమస్యల నుంచి. తర్వాత కొంతవరకు వీళ్ళకి ఏదైతే ఇంకోటి సమస్య అంటే భుజాలకు సంబంధించి కాళ్ళు, చేతులకు ముఖ్యంగా కొన్ని రకంగా అన్ఈజీ ఉండడం, రాసేటప్పుడు కానీ బండి నడిపించేటప్పుడు కానీ కొంతవరకు భారం పట్టడం, నరాలకి సంబంధించి చేతులకు సంబంధించి జాగ్రత్తగా ఉండడం మంచిది. అలానే కేతు 12లో ఉండడం కాబట్టి జ్ఞాన మార్గం, ఆధ్యాత్మిక భావనలు ఎక్కువగా ఉండడం, యజ్ఞాది కర్తవులు కానీ తదేకంగా భక్తి ఆరాధనలు కానీ చేయటం వల్ల మంచి ఫలితాలు గోచారంలోకి వస్తాయి వీళ్ళకి. ఇక వ్యాపారస్తులు ఎలాంటి వ్యాపారాలు చేస్తే లాభం ఉంటుందంటారు గురుగారు? వ్యాపారస్తులు ముఖ్యంగా పోటీతత్వం పెట్టుకోవద్దు. వ్యాపారం ఉంది కదా, దీన్ని ఎలా సజావుగా సాగుతుందో అలానే వాడు ఎవడో చేశాడు కదా అని మనం చేస్తే
దానికి ఇంకా నష్టం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అందుకని వ్యాపారస్తు జాగ్రత్తగా వాళ్ళు చేసుకునే వ్యాపారం అదే విధంగా చేయాలి. శుభకార్యాల పరిస్థితి ఏంటంటారు గురుగారు? శుభకార్యాలు కొంత టైం పడుతుంది. ఇప్పటి నుంచి వెతుక్కుంటుంటే వివాహ సమస్యలు ఉన్నవాళ్ళు కానీ గృహారంభ సమస్యలు కానీ గృహప్రవేశాదులు కానీ మధ్య మధ్యలో ఆగిపోవటం, ముహూర్తం పెట్టుకోవటం ఆగిపోవటం అలాంటి జరిగే అవకాశాలు ఉన్నాయి. రాబోయే కాలంలో మరిన్ని నెలల్లో మంచి శుభయోగాన్ని వస్తాయి. వైవాహిక జీవితం ఎలా ఉంటుందంటారు? వైవాహిక జీవితం కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎందుకంటే శని శుక్రులు సప్తమ స్థానంలో ఉన్నారు కాబట్టి కొంత వైవాహికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మనస్పర్ధలు రాకుండా చూసుకోండి, అది ప్రధాన సమస్య. వాళ్ళు ఏదైనా ఒక మాట అంటే దాన్ని కొంత మీరు మనసు నొచ్చుకోకుండా ఉండడం మంచిది. ఓకే, ఇక విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు అంటారా? విదేశీ ప్రయత్నం చేసుకోవచ్చు. విద్యార్థుల పరిస్థితి ఏంటి గురుగారు? ఆశించిన రిజల్ట్స్ కూడా ఇప్పుడు వస్తూ ఉన్నాయి. రిజల్ట్స్ ఒక రకంగా చెప్పాలంటే డిస్టింక్షన్లో పాస్ అవుతాం అనుకునేటువంటి వారు ఒక దగ్గర దాకా ఉంటారు కానీ అంత సాధించలేరు. సార్ పాస్ అయ్యారు అన్న ఒక స్థితిలో ఉంటారు. ఓకే, ఇక ఆకస్మిక ధనలాభం కావచ్చు, అనుకోకుండా సడన్గా ప్రయాణం చేయటం, ఆ ప్రయాణం వీళ్ళకి లాభించడం, ఇలాంటి పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయి గురుగారు? ప్రయాణాల్లో లాభించడం అనేది కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ప్రయాణం చేసేదానికి ఎప్పటికో లాభం వస్తుంది కానీ వెంటనే ప్రయాణాల్లో లాభం రాదు. ఓకే, ఇక పరిహారాల విషయానికి వస్తే ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే వీళ్ళకి ఇంకా బాగుంటుంది అంటారు గురుగారు? ముఖ్యంగా వీళ్ళు గురువుకి ఆరాధన చేసుకోవటం మంచిది. అలాగే కుజుడు సుబ్రహ్మణ్య నక్షత్ర దర్శనం చేసుకోవటం, దక్షిణామూర్తి స్తోత్రం చేసుకోవటం, తర్వాత వీళ్ళు ఇంకా కనకధార స్తోత్రం చదువుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా వీళ్ళు క్షేత్ర దర్శనాలు సుబ్రహ్మణ్య క్షేత్రం కానీ దక్షిణామూర్తి క్షేత్రాలు కానీ శ్రీకాళహస్తి లాంటివి దర్శనం చేసుకోవటం మంచిది. తర్వాత ప్రతినిత్యం కూడా ఇంట్లో కూడా హనుమాన్ చాలీసా చదువుకోవటం వల్ల ఒక ఆర్థిక మనోస్థైర్యాన్ని కలుగుతుంది. ఏదైనా దుష్టశక్తులు ఏదైనా ఉన్నా కూడా నశించిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఆంజనేయ స్వామికి వీళ్ళు ఈ ఆకుమాల కానీ తర్వాత వనమాల కానీ చేసుకోవటం కూడా మంచిది. కాలభైరవాష్టకం చదువుకోవటం, ఆదివారం రోజు రొట్టెల్ని కుక్కలకి నైవేద్యంగా పెట్టడం, అంటే వాటికి పెట్టడం తినిపించడం చేస్తే మంచిది. మనకు ప్రతినిత్యము కూడా రాశి ఫలితాల్లో అంతర్భాగంగా ప్రతి ఒక్కరి జిజ్ఞాస ఏంటంటే ఈ నెల మనం ఏం చేసుకుంటే బాగుంటుంది, ఏ వ్యాపారం మొదలు పెడితే బాగుంటుందా, లేదా మనం ఏ విధంగా ఉంటే బాగుంటుంది, వాటి యొక్క గుణగణాల్లో ఏ విధంగా మనల్ని ఇబ్బంది పెడుతున్నారా, లేదా మనల్ని పొగిడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, లేదా ఈ విధంగా అనేక రకాలైన సమస్యలకి పరిష్కార మార్గమే రాశి ఫలితాలు. ఈ యొక్క రాశి ఫలితాలు కనుక ప్రతినిత్యము మనం పాటిస్తూ ఆ యొక్క స్తోత్రమాలికలు కానీ ఆ యొక్క స్తోత్రమాలికలతో పాటు ఆ యొక్క దేవత అధిష్టాన దేవతల యజ్ఞ హోమాదులు కానీ వ్రతాదులు చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు వస్తాయని మన పెద్దలు మహర్షులు చెప్పబడింది. అట్లాగే ఈ యొక్క రాశి ఫలితాలకు వచ్చినట్లయితే ప్రతి మాసం ముందు ఎట్లయితే ఫలితాలు చెప్పుకుంటున్నామో అలానే రాబోయేటువంటి మాసమైనటువంటి వైశాఖ మాసము, ఈ యొక్క మాసంలో దీన్ని మనం మే నెలలో ఈ యొక్క ఫలితాలు రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి, ముఖ్యంగా చెప్పుకోవాల్సిందంటే అతిపెద్దైనటువంటి మాసం విష్ణుప్రీతికి అతిపెద్ద విష్ణుప్రీతి అయినటువంటి మాసము ఈ యొక్క వైశాఖ మాసం. మనకు పద్మపురాణము, బ్రహ్మాండ పురాణము, మత్స్య పురాణము ఇవన్నీ కూడా ఈ యొక్క అనేక విశేష అంశాలతో కూడుకున్నటువంటి వైశాఖ మాసం. దానికి వైశాఖ పురాణం కూడా ఉన్నది. అలానే దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదని, పానీయాలు ఏదైతే అన్నపానాదులు మనం దానం చేస్తే కనుక గోదాన ఫలితం కలుగుతుందని చెప్పి, అలానే అనేక దానాల్లో కూడా ప్రత్యేకంగా పితృప్రీతిగా ఇచ్చేటువంటి దానాలు కానీ, అలానే ఈ యొక్క వైశాఖ మాసంలో సాక్షాత్తు విష్ణు స్వరూపంగా మనం బ్రాహ్మణ్ణి ఆరాధన చేసి ఆ విధంగా దాన ధర్మాది క్రతువులు చేసుకోవటం వల్ల సాక్షాత్తు మహావిష్ణువుని అనుగ్రహిస్తాడని, అందులోనూ అక్షయ తృతీయ అనేటువంటి రోజు, తర్వాత సింహాసనం అప్పన్న చందనోత్సవం, అలానే సత్యనారాయణ స్వామి యొక్క ఏకాదశి కళ్యాణము, అలాగే వైశాఖ పౌర్ణిమ, మనకు వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి, అలానే వీరబ్రహ్మేంద్ర స్వామి వర్ధంతి, అలాంటి జయంతోత్సవాలు, అలానే గంగా అవతరణము, గంగా అవతరణం యొక్క భూప్రపంచం మీద ఎప్పుడైతే గంగా అవతరించిందో అటువంటి మహత్తరమైనటువంటి రోజు, అలానే మనకు ప్రతినిత్యం కూడా సంకష్టహర చతుర్థి, అలానే వైశాఖ మాసంలో అనేక దివ్యమైనటువంటి యోగాదులు ఇవన్నీ కూడా కూడుకున్నటువంటి మాసంగా వైశాఖ మాసం ఉంటుంది. ఈ వైశాఖ మాసంలో మీరు శంకర జయంతి, తర్వాత రామానుజుల జయంతి లాంటి ఉత్సవాలు కూడా అనేక చేస్తుంటారు. ఇదేంటంటే మనకు
మన సనాతన ధర్మాన్ని ప్రబోధించేటువంటి గురువుల యొక్క ప్రత్యేకమైనటువంటి జయంతోత్సవాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతున్న అత్యుత్తమైనటువంటి మాసం వైశాఖ మాసం.